టీసీఎం ట్రీట్మెంట్స్. H7 ఒకటి వచ్చిందండి, పెరికార్డియం 6 P6 ఒకటి వచ్చిందండి, లివర్ 2 or 3 ఒకటి వచ్చింది, GB41 వచ్చింది, GB20 వచ్చింది. లివర్ అండ్ గాల్ బ్లాడర్ స్లాష్ అది QA రెండింటికి కలిపి ఒకే ఎనర్జీ కదండి, అందుకని పేరిడ్ ఆర్గన్స్ కదా. ఇంకొకటి వచ్చేసి లివర్ షూ పాయింట్ కూడా అండి. హెర్బల్ ఇంకొకటి ఇప్పుడు మనం టీసీఎం ద్వారా చూసామండి, ఆకుప్రెషర్ పాయింట్స్ చూసాం. ఇంకొకటి హెర్బల్ ఫార్ములాస్ ఏంటి? పిఎల్ అంటే బ్లాడర్ అనుకుంటున్నాను లివర్ నేను. యూరినరీ బ్లాడరా? యూరినల్ బ్లాడర్ నే అంటారండి. ఓకే. UBI ఉంటుంది. అంటే ఇక్కడ లివర్ ఉంది కాబట్టి మనకి ఈ బ్లాడర్ తీసుకోవచ్చాము, మళ్ళీ యూరినరీ బ్లాడర్ అంటే వేరే అవుతుంది కదా. హార్ట్ షూ పాయింట్ PL15, బ్యాక్ షూ పాయింట్స్ అన్ని ఎక్కువ యూబీ ఇదే కదా మనకు షూ పాయింట్స్ లో వచ్చాయి చూడండి, బ్యాక్ షూ పాయింట్స్ లో వచ్చాయి కదండి. హార్ట్ కి ఏంటి? ఓకే, యూబీ. అప్పుడు యూబీ యూరినరీ బ్లాడర్. బ్యాక్ షూ పాయింట్స్ అన్ని యూబీ. బ్యాక్ షూ పాయింట్ 15 వచ్చేసి హార్ట్ బ్యాక్ షూ పాయింట్ ఒకటి అప్లై చేసుకోమన్నారండి. లివర్ షూ బ్యాక్ షూ పాయింట్ అదే 18. ఓకే, ఇవి రెండు కూడా అప్లై చేసుకోమన్నారు. ఇక హెర్బల్ కి వస్తే ఏం చెప్పారు? ఇన్సోమ్నియా అండ్ డీమ్ డిస్టర్బ్ స్లీప్ డ్యూ టు బ్లడ్ డెఫిషియన్సీ. ఫ్లమ్ ని క్లియర్ చేసుకోవడానికి మనము హెర్బల్ ఫార్ములాస్ ఉంటాయి కదండి, కషాయాలు తాగడం, తులసి ఆకు కషాయాలు తాగడం, అట్లా హెర్బల్ మనము ఒక ట్రీట్మెంట్ తోనే ఆగిపోం కదండి. మనము టీసీఎంకి రాకముందు మనం చేసేటివేంటి? కషాయాలు తాగడాలు, ఏదైనా హెర్బల్ యూస్ చేయడాలు, అమ్మ చెప్పిన చిట్కాలు చేయడాలు చేస్తాము. మనం అన్ని చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనకి ఇంకా తగ్గలేదు అంటే ఏ ప్రయత్నం లేకుండా డైరెక్ట్ గా మనం అయితే వెళ్ళం మామూలుగా. ఇప్పుడు మనకి యాడ్ అయింది టీసీఎం, యాడ్ అయింది సుజోక్, యాడ్ అయింది. అందులో కూడా మనకు సీట్ థెరపీ యాడ్ అయింది, కలర్ థెరపీ యాడ్ అయింది, మ్యాగ్నస్ యాడ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి సుజోక్ థెరపీ అండి. సుజోక్ థెరపీలో ఏంటి? ఆయన జేవో గురించి మరి చెప్తున్నారు ఇక్కడ, ఇల్నెస్ గురించి. కరస్పాండింగ్ పాయింట్స్ లో ప్రెషర్ ఇచ్చుకోమంటున్నాడండి. మనకు తంబుకి ఏంటండి, లెఫ్ట్ తంబు వచ్చి బ్రెయిన్ కరస్పాండెన్స్ కదండి, అక్కడ ప్రెషర్ ఇచ్చుకోమన్నారు. పామ్స్ అండ్ ఫీట్ హోల్ పాయింట్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ లివర్ అండ్ కిడ్నీస్. మనకి ఇప్పుడు ఈ పాయింట్స్ ఇచ్చారు కదా, అక్కడ కూడా హార్ట్, లివర్, కిడ్నీ పాయింట్స్ లో కూడా మనం ప్రెషర్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు సుజోక్. సీట్ థెరపీ, సీడ్స్, ఆ ప్రెషర్ పాయింట్స్ లో మనము సీడ్స్ పెట్టుకుంటాం కదండి, అది. కలర్ థెరపీ, కలర్స్ మనకి ఏం కావాలి ఇప్పుడు టోనిఫై చేయాలా, మనకు ఏమేమి వచ్చే పాయింట్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాంలేండి. ఆ పాయింట్స్ టోనిఫికేషన్, సెడేషన్ అవి చేసుకోవచ్చు. ఇక ఏం చెప్పాడు? ఇక సుజోక్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఇవే చెప్పాడండి. మసాజ్ ద తంబుని చేసుకోవాలి, స్టిమ్యులేట్ ద హార్ట్, సీడ్ అప్లికేషన్, కామ్ డౌన్ ద నర్వస్ సిస్టమ్. ఈ ట్విస్టింగ్లు కూడా చేస్తారు కదండి. ఇంకొకటి ఇట్లా క్లాపింగ్, ఈ వేస్ కూడా ఉంటాయి మనకు ప్రెషర్ పాయింట్స్ లో ఇచ్చేసుకోవడం, కామ్ చేసుకోవడానికి. తర్వాత ఇక మ్యాగ్నెట్స్ యూస్ చేస్తాం టోనిఫికేషన్ అండ్ సెడేషన్ పాయింట్స్ లో. ఎలా ఈ సమ్మరీ ఎలా ఇది టీసీఎం సుజోక్ పాయింట్స్ అండి ఇది ఇచ్చింది. ఇది మొత్తం ఫోకస్ టీసీఎం దేని మీద? ఆర్గాన్ ప్యాటర్న్ మీద చేస్తుంది. సుజోక్ ఎక్కడ చూస్తుంది? ఆర్గాన్ హ్యాండ్స్ అండ్ పామ్స్ లో చూస్తుంది. మెయిన్ మెథడ్ వచ్చి ఆకుప్రెషర్ తీసుకుంటాం టీసీఎం లో, కానీ టీసీఎం లో ఎక్కువగా ఫస్ట్ ఆకుపంచర్ తీసుకుంటాం అంటే, తర్వాత ఆకుప్రెషర్ తీసుకుంటాం పాయింట్స్. దీంట్లో ఏమో సుజోక్ లో ఆకుప్రెషర్ పాయింట్స్, తంబు, పాము, ఫింగర్స్, ఫీట్ ఇవి తీసుకుంటాం. ఇక్కడ ఆల్టర్నేట్ వే ఉంది, హెర్బల్ మెడిసిన్ అవి చూస్తాము. ఇక్కడ సీడ్ థెరపీ ఎక్కువగా బ్లాక్ పెప్పర్, మేతి ఇవి యూస్ చేస్తాం సుజోక్ లో. ఇక్కడ ఏంటి మన గోల్ ఏంటి? ఇక్కడ టీసీఎం లో ఎలాగైనా హీట్ ని క్లియర్ చేయడం, షన్ ని కామ్ చేయడం. ఇక్కడ ఏంటి? రీబ్యాలెన్స్ ఎనర్జీ సుజోక్ లో బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకోవడం. అది ఆ డిఫరెన్సియేషన్ ఇచ్చారు, అది చూడండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు బ్యాడ్ డ్రీమ్స్ వస్తే ఇవన్నీ డిస్కస్ చేసాం మనం. గుడ్ డ్రీమ్స్ కి ఏంది? గుడ్ డ్రీమ్స్ కూడా మంచిదంటారా, చెడ్డదంటారా? ఐ థింక్ మంచిది అనుకుంటున్నాను మేడం నేను. బూస్టప్ చేస్తాయి గుడ్ డ్రీమ్స్ వచ్చినప్పుడు కొంచెం. ఓకే, కొంచెం కొన్ని కొన్ని మంచి ఉంటాయి, కొన్ని కొన్ని బ్యాడ్ ఉంటాయి వాటిలో.
ఇప్పుడు డ్రీమ్సే రాకపోవడం మంచిదంటారా? మంచి డ్రీమ్స్ రావడం మంచిదంటారా? అసలు డ్రీమ్సే రావటం బెటర్. గుడ్డి డ్రీమ్స్ రావడం డ్రీమ్స్ డ్రీమ్స్ రావడం బెటర్ మేడం. ఎందుకంటే కొత్త కొత్త అది చేయాలి ఇది చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి. సైంటిస్ట్లు అయిపోవచ్చు మనం ఇందులో. మామూలుగా మంచి స్లీప్ కి డ్రీమ్స్ రావండి, బాగా డీప్ ఏమండి స్లీప్. డ్రీమ్స్ వచ్చినాయి కాబట్టి మనం కొన్ని దేవుళ్ళని అలా కొంతమంది కనుక్కోగలిగారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆ కళలో కనిపించారు, అలా చేశారని. ఆ డ్రీమ్సే లేకపోతే ఈ దేవుళ్ళు కూడా మనకు ఉండేవాళ్ళు కాదు. బాగా ఎంతమందికి చెప్పారండి. ఎన్నో సార్లు కనుక్కున్నారు. ఇప్పుడు రాముల వారు ఉన్నారు, భద్రాచలం రాముల వారు. ఆయన కళలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అని చెప్పారు. ఆ డ్రీమే లేకపోతే మనకి ఈ దేవుళ్ళే లేరు. సో డ్రీమ్ మంచి డ్రీమ్స్ అనేది మంచివి అన్నమాట. మంచి డ్రీమ్స్ మంచివి. డ్రీమ్స్ విజయలక్ష్మి గారు చెప్పినట్టు చాలా చాలా ఆధ్యాత్మికంగా కూడా డ్రీమ్స్ కొన్నిటికి మంచిది. అంతే కాదండి, ఇప్పుడు ఎక్కడ గుడి ఉన్నా వెనకాల ఒక పురాణం ఏముంటది, కళలో కనిపించి దేవుడు కళలో చెప్పాడు నేను కనిపించారు అనేది ఉన్నాను, చెప్తాను. వెళ్ళండి నాకు గుడి కట్టండి నేను అక్కడ ఉన్నాను. కాకపోతే మనకు తెలియదు కదా, మామూలుగా అయితే మనకు అక్కడ ఉన్నట్టే తెలియదు. తెలీదు. ఇప్పుడు ఈ మన కోనసీమ సైడ్ ఎటు సైడ్ కూడా అక్కడ ఈ మధ్య మనకు సోషల్ మీడియాలో వచ్చింది కదండి, 2-3 years బాగుంది, బావులు ఆంజనేయ స్వామి ఉన్నాడు వెళ్ళి తీయండి అని. వినాయకుడు కదండి. ఏది కాణిపాకం. ఒకరోనండి కాణిపాకం కాణిపాకం. కాదు, అది చాలా కాణిపాకంది చాలా ఇదండి. ఉమ్. మొన్న నేను ఆంధ్ర సైడ్ అండి, మనం శ్రీత గారు మీ ఊరు సైడ్ అనుకుంటా అండి, ఆ నూతిలో భీమవరం సైడ్. బావిలో నీళ్లు తాగితే కూడా పిల్లలు పుడతారని మా వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని తాగి పిల్లలు అది పుట్టారని మొక్కు తిరుపతి సైడ్ తెచ్చుకున్నారు. కదా, కాళహస్తి కాదండి తిరుపతి సైడ్. కాదు, భీమవరం పాలకొల్లు సైడ్ అనండి. మొన్న అది వెళ్ళారు మా అది మేనమామ కొడుక్కి 12 తెలీదు ఏళ్ళు లేరు పిల్లలు. తెలియదు. అది ఆంజనేయ స్వామిది అక్కడ. అంటే నేను వెళ్ళింది అది వేరే. ఇక్కడ బావిలో నీళ్లు తాగుతారని కానీ అందులో ఆంజనేయ స్వామిని తీసినట్టయితే తెలియదు నాకు. ఆ బావిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారని మా ఊరి దగ్గరలో ఒక 1 hour జర్నీలో ఉన్నది బావి. ఆ నీళ్లు వచ్చారండి మా వాళ్ళు మొన్న వచ్చి అక్కడ మొక్కు తీర్చుకున్నారు. ఫస్ట్ లో తాగారంట, వాడికి 12 years 13 years లేరు మా కజిన్ కి. వాడి బాబు పుట్టాడని మొన్న లాస్ట్ మంత్ వచ్చి తీర్చుకున్నారు మొక్కు. ఎక్కడ వచ్చి సో కనుక్కోండి. నేను కనుక్కుంటానండి. సుంతి గారు వాళ్ళ ఊరు దగ్గరే, వాళ్ళు మాధవే ఇక్కడ కూడా వెళ్ళారు, భీమవరం ఆకువీడు వెళ్ళారు. తెలియదండి నాకు. దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలియదు, దూరాన్ని ఉన్న వాళ్ళకి తెలుసు. అవును, కరెక్ట్. అందులోని నాకు అసలు బ్రెయిన్ కి అలాంటి మామూలుగా తొందరగా వెళ్ళవు, విన్నా అప్పుడే మర్చిపోతాను. ఇంకొకటి బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినా కూడా అది మనకి ముందే చెప్తుంది కదండి, నీకు ఈ ప్రాబ్లం ఉందేమో చూసుకో అని. సైన్ లాంటిది రావచ్చు సర్లేండి, ఏది జరిగినా మన మంచికే. ఇక ఐ మీన్ అంటే ఇప్పుడు నేను మన వాటర్ లో thinking డౌన్ ని బట్టి అవుతున్నట్టుగా ఉంటుందండి. నాకు వచ్చింది అనుకోండి, ఓహో నా కిడ్నీకో యూరినరీ బ్లాడర్ కో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చూసుకోవాలి. మంచి కళల్లో దేవుళ్ళని ఊహించుకున్నాం, దానిలో మనమే చూసుకుంటున్నాం, మన ఆర్గాన్స్ మనమే కాపాడుకుంటున్నాం. ఇందులో ఉన్నాయి చూడండి, ఇంబ్యాలెన్స్ సిగ్నల్స్ అని ఉంది, ఇందులోనే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లోనే ఉన్నాయి చూడండి. మంచి కళలకి ఆర్గాన్స్ ఏమి లేవంటారా? మంచి కళలు వచ్చినప్పుడు ఏ ఆర్గాన్ బాగా పనిచేస్తుంది అలా ఏమి లేదా? బ్యాలెన్స్ ఉందని మాత్రం ఇచ్చున్నాడండి, బాగా అన్ని బ్యాలెన్స్ అండి, ఉందని అన్ని అర్థం అన్నాడు. బాగున్నట్టు. అంతే అండి, ఇంకేముండదు. ఇందులో ఉంది సునీత గారు, మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి దాన్ని, ఈ రోజు పెట్టిన దాంట్లో సెకండ్ దాంట్లో చూడు, గుడ్ ఆర్ ఏమంటే పీస్ఫుల్ మళ్ళా డ్రీమ్స్ ఎక్కడో చదివాను, అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఓం చాంటింగ్ 108 times చదివితే అన్ని ఆర్గాన్స్ కూడా అంటే ఎలా ఉన్నా కూడా మంచి, అంటే ఒకే పొజిషన్ లో కూర్చోవాలి, ఒకే ప్లేస్, ఒకటే టైం, ఒకటే పొజిషన్. అలా కూర్చుని ఓం చాంటింగ్ చేస్తే అసలు 1 week లోనే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అంటండి. మన ఆర్గాన్స్ మనకి కూడా స్పిరిచువల్ అని కాకపోతే ఎనర్జెటిక్ గా కూడా చాలా బాగుంటుందంట. అది ఒకటే సైంటిఫిక్ గా టైం కూడా ప్రూవ్ అయిందండి. మన డిఎన్ఏ కూడా మారుతుందంట. ఒక ఓంకారాన్ని 32 seconds పట్టేటట్టు చాంటింగ్ చేస్తారు. ఒకటే టైం అంటే మనం 7 o'clock కూర్చుంటే ఆ 7 o'clock ఆ టైము ప్లేస్ మొత్తం ఎప్పుడు మారకుండా, అలాగే ఆల్మోస్ట్ ఎప్పుడు అంటే 1-2 రోజులు ఎక్కడికైనా వెళ్ళినా పర్వాలేదు, అట్లీస్ట్ మినిమం ఒక 1 month కనుక చేస్తే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కానీ అవన్నీ ఎట్లా డెఫిషియెంట్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఓకే, మనం మూగ వేసుకున్నాం పంచకట్టు అనుకోండి, విన్నారండి? రెడ్ కలర్ కార్పెట్ వేస్తే
పవర్ ఎక్కువ వస్తుంది. కింద అంటే మా మ్యాట్ కార్పెట్ అంటే ఐ మీన్ తివాచి లాంటిది అంటారు చూసారా, రెడ్ తివాచి వేసుకుంటే మనకి పవర్ ఎనర్జీ బాగా వస్తుంది. ఇప్పుడు దాని మీదే కూర్చున్నానండి నేను క్లాస్ కి. థ్యాంక్ యూ అండి. అదన్నీ కాదండి, మనకి స్పిరిచువల్ గా కానీ యోగిక్ గా కానీ ఆక్యుప్రెషర్ పరంగా కానీ ఏదైనా సరే ఒక టైము కన్సిస్టెన్సీ రెగ్యులర్ గా మనం ఒక టైం పెట్టుకొని కంపల్సరీగా రెగ్యులర్ గా చేయగలిగితే కంపల్సరీగా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈవెన్ దో ఇన్ ఆక్యుప్రెషర్ కూడా అంతే. మనకి కంటిన్యూస్ గా అట్లీస్ట్ 15 to 20 days మనం కంటిన్యూస్ గా ఒక పాయింట్ పెడుతున్నాము ఒక రిజల్ట్ కోసం అంటే ఏ ఒక్క రోజు ఆ టైం దాటుకోకుండా మనం పెట్టగలిగితే కంపల్సరీగా రిజల్ట్ మనకు కనిపిస్తుంది. బట్ కన్సిస్టెన్సీ కావాలి దేనికైనా, మంచి రిజల్ట్ కావాలంటే. అవునండి. అతి ఏమండి తక్కువ మంది ఇప్పుడు మనుషులకు ఉండే లక్షణం అది. 2 రోజులు ఏదో అంటే ఆరంభ స్వరత్వం లాగా మొదలు పెట్టినప్పుడు 2-3 రోజులు ఉంది, తర్వాత ఉష్కాకి అయినా రోజు ఆక్యుపంక్చర్ 11:30కి చేస్తున్నారు కదండి. మైండ్ యాక్సెప్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికీ. మైండ్ ఏదో 11:30 ఏంది ఆక్యుపంక్చర్ క్లాస్ అని చెప్పని వచ్చేస్తున్నారు కదా. ఇది కదండి లైఫ్ లో ఉపయోగపడే పనులైనా అంతే కదా. ఆ ఇప్పుడు మనము ఒక్క కార్ ఇప్పుడు మనది 1 పాయింట్ ట్రీట్మెంట్ ఒకటి, 3 పాయింట్ ట్రీట్మెంట్ ఒకటి, 5 పాయింట్ ట్రీట్మెంట్ అని నేర్చుకున్నాం కదండి మనం. అలాగే ఇప్పుడు టీసీఎం చేస్తాం, తర్వాత సుజోకు పెట్టుకుంటాం. బ్రీతింగ్ మొన్న నాకు టెన్షన్ వచ్చేసిందండి, ఏదేదో చేసేసానండి. నేను చెప్పాను కదండి చేయి లాగుతుందని. బ్రీతింగ్ ప్రాణాయామం చేసేసాను, ట్యాపింగ్ ఇచ్చేసుకున్నాను, కామింగ్ బుద్ధ పాయింట్స్ పెట్టేసుకున్నాను. సో చేయి లాగేస్తే ఆయుర్వేదంలో ఏముందో తెలుసండి, ప్యూర్ ఆవు నెయ్యి ఉంటుంది కదా, దేశీ ఆవు నెయ్యి. ఆవు నెయ్యి నీళ్ళలో కలిపేసేసి ఆ చేయితో అంటే వేరే వాళ్ళతో రుద్దించాలన్నమాట. అట్లా రుద్దిస్తే ఆ చెయ్యి నొప్పి, అది దేశీ నెయ్యి, దేశీ ఆవు నెయ్యి ఉండాలి. అది చాలా బాగా తగ్గిపోతుందండి. అది అంటే ప్రెషర్ పాయింట్స్ అని ఎట్లా అంటే మరి పైనుంచి కింద వరకు వేరే వాళ్ళు చేస్తే ఆ ప్రెషర్ పాయింట్స్ పడే అన్నా కానీ ఎట్లా అన్నా కానీ మొత్తానికి ఆ నెయ్యి లోపలికి వెళ్ళడానికి చాలా బాగా తగ్గుతుంది చెయ్యి మాత్రం లాగేస్తే. ఓకే, మనకు అప్పట్లో అవే కదండి. ఇప్పుడు అందుకనే దేశీ ఆవు నెయ్యి ఎప్పుడైనా దొరికినా ఒక 100 గ్రాములైనా సరే అట్టే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్ లో పెట్టైనా పెట్టుకోవాలి. ఇలాంటి పెయిన్స్ కి చాలా బాగుంటుంది. ప్యూర్ దేశీ ఆవు నెయ్యి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదండి, మామూలుగానే ఉంటుంది, పాడవదు. అంటే ఇక నొప్పులు ఎప్పుడు వచ్చినప్పుడు రాసుకోవడానికి. ఎన్ని ఏళ్ళైనా ఉంటుంది కదండి, అదే కదా దాని గొప్పతనం. అదే ఎన్ని ఏళ్ళైనా ఉంటుంది, రాసుకుంటే బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడితే దాని గుణాలు కొంచెం తగ్గుతాయి కదండి. తగ్గుతాయి మరి అదే ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే. మాలాంటి వాళ్ళకి అంటే మీకంటే శారద దొరుకుతాయి. గారు ఏంటో మాట్లాడుతున్నారు, వినిపించట్లేదు. మ్యూట్ లో లేరు, అయినా వినిపించట్లేదు ఏంటో. నా వాయిస్ అప్పుడప్పుడు అలాగే రాదులేండి. ఏంటన్నారు? వస్తుందా వాయిస్? వస్తుంది ఇప్పుడు. అంటే అది చల్లదనానికి అది మళ్ళీ వేడి చేయడం అలా చేస్తాం కదా. కొంచెం వేడి చెయ్యము. చేసినా చేయకపోయినా ప్యూర్ నెయ్యి అయితే కనుక ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదండి, బయట అయినా ఎన్నాళ్ళైనా ఉంటుంది. మనకు ఔషధ గుణాలు ఇంకా పెరుగుతాయి బయట ఉన్నప్పుడు, అయ్యే కొద్ది ఇంకా పెరుగుతాయి. మాకు 3000 తీసుకున్నారండి కేజీకి. 100 గ్రాములు ఎంత బాటిల్ తెస్తే 300 తీసుకున్నారు. నేను మొన్న గిర్రావు నెయ్యి కొన్నానండి, 5000 కేజీ. 1/2 కేజీ కొన్నాను, 11 ఏంటన్నారు? తెలిసిన వాళ్ళే గిర్రావు కొనుక్కున్నారని వాళ్ళ దగ్గర కొన్నా. మామూలుగా 8000